హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి బంధం 8వ భాగాన్ని వినేద్దాం. షాపింగ్ పూర్తి చేసుకుని ఆదర్శ్ ఇంటికైతే వెళ్ళిపోయాడు. కానీ ఆలోచనలు మాత్రం ధరణి దగ్గరే ఆగిపోయాయి. అది తను ఇంటర్ కళాశాలలో జాయిన్ అయిన 1వ రోజు. తను తరగతి గదిలో అడుగుపెట్టిన మొదటి రోజు. తరగతి అంతా చాలా సందడిగా గోలగోలగా ఉంది. ఎవరో ఒకరిద్దరు ఒకరొకరు తెలిసిన వాళ్ళు ఉన్నారు తప్ప మిగిలిన వారెవ్వరికీ ఎవరూ పరిచయం లేదు. ఆనందంగా ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు. ఉపాధ్యాయుని రాకతో క్లాస్ అంతా నిశ్శబ్దంగా మారింది. వచ్చిన ఉపాధ్యాయుడు జువాలజీ లెక్చరర్. తనని తాను క్లాస్కు పరిచయం చేసుకుని ప్రతి ఒక్క విద్యార్థిని క్లాస్కు తాము పరిచయం చేసుకోవాల్సిందిగా చెప్పారు. మొదటగా లేచిన అబ్బాయి కాస్త తడపడాయిస్తూ నా పేరు సర్వమంగళం అని చెప్పాడు. వెంటనే వెనక నుంచి ఎవరో అంటే మొత్తం మంగళమే, గోవిందా గోవిందా అన్నారు. అంతే, క్లాస్ అంతా ఒకటే నవ్వులు. ఇంతలో సార్ కల్పించుకొని ఎవడ్రా అది అంటూ ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది. పేరుని అలా అవమానపరిచి తక్కువ చేయకూడదు. ప్రతి ఒక్కరూ మీ పేరుతో పాటు మీ పేరు యొక్క అర్థాన్ని, దాని విశిష్టతను కూడా చెప్పండి అని అన్నారు. తెలిసిన వారు తమ పేర్లకు అర్థాలు చెబుతున్నారు. తెలియని వారు తమ వంతు వచ్చేసరికి తన పేరుకి అర్థం ఎవరికైనా తెలిసేమో అని కనుక్కుంటున్నారు. తెలియని వారు తెలియదని చెబుతున్నారు. కొందరివి దేవుని పేర్లైతే కొందరివి వారి ఇంట్లో అమ్మమ్మ తాతయ్యల పేర్లు, కొందరివి నక్షత్రాలు బట్టి పేర్లు. ఇలా వరుసగా ఒక్కొక్కరు తమ పేరుకు గల అర్థాలు వివరిస్తూ తమని తాము పరిచయం చేసుకుంటున్నారు. ధరణి వంతు వచ్చింది. నా పేరు ధరణి. ధరణి అంటే భూమి. భూమిలో సమస్తము నిక్షిప్తము. సహనము ఓర్పు భూమికే సొంతం. నా పేరంటే నాకు చాలా చాలా ఇష్టం అంటూ ఇదివరకు ఎప్పుడో తన పేరు గురించి తాను రాసుకున్న కవిత ద్వారా తనని తాను పరిచయం చేసుకుంది ధరణి. ఆ పేరుకి శ్రావ్యమైన గొంతుతో అంతకంటే అందంగా వివరిస్తున్న తన తీరికి మైమరిచి అందరూ తననే చూస్తూ వింటూ ఉండిపోయారలా ఆదర్శతో సహా. తను చెప్పడం పూర్తవగానే అప్రయత్నంగానే తరగతి మొత్తం చప్పట్లతో మారుమోగింది. చాలా బాగా చెప్పావు తల్లి అంటూ జువాలజీ సార్ ధరణిని మెచ్చుకున్నారు. మొదటి రోజే మార్కులు కొట్టేశావు, నువ్వు సూపర్ చెల్లెమ్మ అంటూ వరుస కలుపుతూ అన్నాడు సర్వమంగళం. థ్యాంక్ యూ అన్నయ్య అంది ధరణి ఆ వరుసను అంగీకరించి నవ్వుతూ. మార్కులే కాదు, నా మనసును కూడా కొట్టేసింది అన్నాడు సర్వమంగళం పక్కన కూర్చున్న మరో అబ్బాయి శంకర్. శంకర్ పక్కనే కూర్చున్న ఆదర్శ్ మాత్రం శంకర్ మాటలకి నవ్వుకున్నాడు. నిజానికి ఆదర్శికి కూడా ఎందుకో అందరిలోనూ తను కొంచెం ప్రత్యేకంగా అనిపించింది. అయితే మాత్రం ఇలా పేరు చెప్పినందుకే పడిపోతారా, మరి టూ మచ్ కాకపోతే అనుకున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. నెమ్మదిగా క్లాసులో ప్రతి ఒక్కరూ ఒకరినొకరు పరిచయం అవుతున్నారు. ఇద్దరు ముగ్గురు స్నేహితులుగా మారిపోతున్నారు. ధరణి ఆదర్శ్ పక్కపక్క బెంచ్లోనే కూర్చున్నారు. ధరణి అన్నింటిలోనూ ముందే ఉంటుంది. తక్కువ కాలంలోనే అందరికీ ప్రియ శిష్యురాలు అయిపోయింది. అందరితోనూ సరదాగా మాట్లాడుతుంది, చక్కగా కలిసిపోతుంది. కానీ ఆదర్శ్ పూర్తి భిన్నం. అంత త్వరగా ఎవరితోనూ కలవలేడు. ఆ అమ్మాయిలకు ఆమెడ దూరం. మరీ తప్పకపోతే తప్ప అమ్మాయిలు ఎవరైనా పిలిచినా కూడా సరిగ్గా పలికేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. ఈ అబ్బాయి మరీ ఓవర్ చేస్తున్నాడు అనుకునేవారు అమ్మాయిలంతా. ఇంతలో ఫ్రెషర్స్ డే రానే వచ్చింది. ఆ పార్టీలో ఆదర్శ్ అమ్మ అవని నేల తల్లి అంటూ ఒక మంచి పాటను పాడాడు. అంతే, తరగతిలో వాళ్ళందరూ ఆదర్శ్ పాటకి అభిమానులైపోయారు. ఇతర గ్రూపుల వాళ్ళతోనూ సీనియర్స్తోనూ అందరికీ చక్కని పరిచయాలు ఏర్పడ్డాయి. ఒకరోజు బోటనీ లెక్చరర్ నోట్స్ చెప్తున్నారు. అందరూ తలపైకెత్తకుండా నోట్స్ రాసుకుంటున్నారు. ఒక్క నిమిషం తలపైకెత్తిన సార్ చెబుతున్న దానిని అందుకోలేనేమోనని భయంతో ఒక ఆదర్శ్ తప్ప ఆదర్శ్ చేతికి ఏదో గాయం అవడంతో తను రాయటం లేదు. సడన్గా ధరణి పెన్నులో ఇంక్ అయిపోయింది. తన బ్యాగ్లో చూసుకుంది. ఇంకో పెన్నుల కోసం కానీ లేదు. పెట్టుకోవడం మర్చిపోయినట్లుంది. ఎవరినైనా అడుగుదామని చుట్టూ చూస్తుంది. అందరి తలలు పుస్తకాల్లోనే ఉన్నాయి. తన బెంచ్లో ఉన్న వారిని అడిగింది, కానీ ఎవరి దగ్గర లేదు. పక్కనే ఆదర్శ్ నోట్స్ రాయకుండా కనిపిస్తున్నాడు. అడుగుదామా అనుకుంది. అంతలోనే మళ్ళీ అసలు ఆ అమ్మాయితోనే మాట్లాడు, ఇస్తాడో ఇవ్వడో ఎందుకులే అని ఊరుకుంది. కానీ సార్ చెప్తున్నప్పుడు రాయటమే మంచిది, లేదంటే తర్వాత రాయడం మరో పెద్ద పని అనుకుంది. 2-3 సార్లు ఆదర్శ వైపు చూసింది, కానీ అడగలేక ఊరుకుంది. ఇదంతా గమనిస్తున్న ఆదర్శ్ ఈసారి ధరణి వైపు చూసినప్పుడు పెన్ చూపించి కావాలా అని సైగ చేశాడు. అవును అన్నట్టు తల ఊపింది. ఆనందంగా పెన్ తీసుకొని అమ్మో ఏ తుఫాను రాదు కదా అనుకుంటూ అప్పటి వరకు రాయని దానికోసం కొంత ప్లేస్ వదిలేసి రాయడం మొదలుపెట్టింది. అడిగి మరీ ఇచ్చాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఈ అమ్మాయిలు అంతే, మరి వాళ్ళ పని జరగడమే వాళ్ళకు ముఖ్యం అనుకున్నాడు. ఇంతలో లాంగ్ బెల్ అయిపోయింది. ధరణి మర్చిపోయి పెన్ తన బ్యాగ్లోనే పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయింది.
2 రోజుల సెలవుల తర్వాత కాలేజీకి వచ్చిన ధరణి పెన్ సంగతి మర్చిపోయింది. మరో 2 రోజుల తర్వాత ధరణికి సడన్గా ఆదర్శ్ తనకి పెన్ ఇచ్చిన విషయం గుర్తుకొచ్చింది. బ్యాగ్ మొత్తం వెతికింది కానీ ఆదర్శ్ పెన్ కనిపించలేదు. ఇంటి దగ్గర మర్చిపోయి ఉంటాను, లంచ్కి ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చియాలనుకుంటూ ఆదర్శ్ వైపు చూసింది. అప్పటికే ఆదర్శ్ తననే చూస్తున్నాడు. దేవుడా, ఇప్పుడు పెన్ అడుగుతాడేమో అనుకుంటూ, నీ పెన్ ఇంటి దగ్గర ఉండిపోయింది, మధ్యాహ్నం తీసుకుని వచ్చిస్తాను అని చెప్పి ఆదర్శ్ సమాధానం కోసం కూడా చూడకుండా తిరిగిపోయింది. నిజానికి ఆదర్శ్తో అప్పటి వరకు ధరణి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇదే మొదటిసారి మాట్లాడడం. ఇంటి దగ్గర కూడా పెన్ లేదు. కొత్త పెన్ కొని తీసుకుని వచ్చింది. కానీ ఆదర్శ్ ఎలా రియాక్ట్ అవుతాడో అనుకుంటుంది. నిజానికి ఆదర్శ్ మంచివాడే, కానీ అమ్మాయిలంటేనే కొంచెం చిరాగ్గా మొహం పెడతాడు. అదే ధరణి భయం. సారీ ఆదర్శ్, నీ పెన్ ఎక్కడో పోయింది, ఇదిగో ఈ పెన్ తీసుకో అంటూ కొత్త పెన్ ఇచ్చింది. ఆ కళ్ళల్లో ఏమంటాడో అని కంగారు స్పష్టంగా కనిపిస్తుంది. ఆదర్శ్ వద్దు అన్నాడు. ఆ రోజు అవసరానికి పెన్ ఇచ్చావు, చాలా థ్యాంక్స్. నీ పెన్ పోగొట్టా అని ఏమీ అనుకోవద్దు, ప్లీజ్ ఇది తీసుకో అంది అభ్యర్థనగా. పర్వాలేదులే అమ్మాయి, నేనసలు ఆ పెన్ విషయమే మర్చిపోయాను. అయినా పెన్ను పోతే కొత్త పెన్ను కొని తేవటం ఎందుకు అన్నాడు చాలా కూల్గా. అమ్మయ్య అనుకుంది ధరణి మరోసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ. ఆదర్శ్ చేయి నయమైంది. ధరణి దగ్గర నోట్స్ తీసుకొని రాయనివన్నీ కంప్లీట్ చేసుకున్నాడు. ఈ మాత్రం పరిచయం వలనో, పక్క బెంచ్లోనే కూర్చోవటం వలనో తరగతిలో మొదటిసారి చూసుకున్నప్పుడు పలకరింపుగా నవ్వుకుంటున్నారు. ఏవైనా సందేహాలు ఉన్నప్పుడు ఒకరినొకరు అడిగి తెలుసుకుంటున్నారు. మొదటి ఏడాది సగం అయ్యేసరికి మంచి స్నేహితులయ్యారు ఇద్దరు. ఒకరోజు ఆదర్శ్ హాస్టల్లో ఉన్నప్పుడు శంకర్ ఆదర్శ్ని, ఒరే ఆదర్శ్, నువ్వు ధరణి ఫ్రెండ్స్ అయ్యారు కదరా, నాకు ధరణి అంటే ఇష్టమని నీకు తెలుసు కదా, కొంచెం నాకు హెల్ప్ చేయరా అని అడిగాడు. ఆదర్శ్, శంకర్, సర్వమంగళం వేరే గ్రూప్ అబ్బాయిలు, ఇంకొక 2 హాస్టల్లో రూమ్మేట్స్. ఆ చనువుతోనే ఆదర్శ్ని శంకర్ అడిగాడు. ఒరే మామ, వాడికి అమ్మాయిలతో స్నేహం చేయడానికే సగం సంవత్సరం పట్టింది. ఇక నీలవ్కి హెల్ప్ చేసే సక్సెస్ అవ్వాలంటే జీవితం పడుతుందేమో అన్నాడు సర్వమంగళం నవ్వుతూ. అయితే నువ్వు హెల్ప్ చేయరా, అన్నయ్య అంటూ నీతో కూడా అభిమానంగా మాట్లాడుతుంది కదా ధరణి అన్నాడు శంకర్ సర్వమంగళంతో. మాకెందుకు బాబు అంతటి భాగ్యం అంటూ ఆదర్శ వైపు చూస్తూ, ఒరే బావా, రేపటి నుంచి నువ్వు కూర్చునే ప్లేస్ వీడికిచ్చేరా, ఆ పాటలేవో వీడే పడతాడు అన్నాడు సర్వమంగళం. మరుసటి రోజు ఆదర్శ్ ప్లేస్లో శంకర్ కూర్చున్నాడు. శంకర్ పక్కన ఆదర్శ్ కూర్చున్నాడు. ప్లేస్ మారావేంటి అని ధరణి కళ్ళతోనే ఆదర్శ్కి సైగ చేసింది. ఏం లేదు అన్నట్టుగా చెప్పాడు ఆదర్శ్. ఇక ధరణి దృష్టిలో పడడానికి శంకర్ చేసిన ఫీట్లు, పడిన పాటలు అన్నీ ఇన్ని కాదు. మొత్తానికి ఏదో ఒక వంకతో ధరణితో మాట కలిపేవాడు. ధరణి కూడా నవ్వుతూ మాట్లాడేది. అలవాటు ప్రకారం పక్కకు తిరిగినప్పుడల్లా ధరణి కనిపించేది ఆదర్శికి. కానీ ఇప్పుడు శంకర్ కనిపిస్తున్నాడు. అప్పటికి పుస్తకాలు తీసి పెట్టే నెపంతో ముందుకు వంగుతూ వెనక్కి చేరపడుతూ ధరణిని చూస్తూనే ఉన్నాడు. ఆ రోజు మొత్తం ధరణితో మాట్లాడే అవకాశం కూడా రానేలేదు. ఆదర్శకి ఏదో వెలితిగా అనిపించింది. ఇంకొక 2 రోజులు అలాగే గడిచాయి. ఆదర్శకి చాలా భారంగా అనిపించింది. తన ప్రమేయమే లేకుండానే తన కళ్ళు ధరణి కోసం వెతుకుతున్నాయి. తనకి తెలియకుండానే ధరణి మాట వినపడితే చాలు తన ఆనందంతో గంతులేస్తుంది. ఒక్కరోజు ధరణి కాలేజీకి రాకపోయినా తన గుండె గుబులుగా కొట్టుకుంటుంది. ధరణి కనిపించిన క్షణం, చెలియా నిన్ను చూడకుండా ఉండలేనమ్మా, నిన్ను చూస్తే రోజు నాకు పండగైనమ్మా అంటూ మనసులో పాట పాడుతుంది. చూపు తిప్పుకోలేక అంత అందగత్తెం కాదు, కానీ మళ్ళీ తననే చూడాలనిపిస్తుంది. మర్చిపోలేని కోకిల కంఠమేమీ కాదు, కానీ మళ్ళీ తన మాటలే వినాలనిపిస్తుంది. తనొక్కరోజు రాకపోతే నేనెందుకు కలవరపడుతున్నా? తను కనిపించిన క్షణం నాలో ఎందుకు ఇంత ఆనందం? హాస్టల్ మేడపై నుంచి చూస్తూ కాలేజ్ సందు తిరగగానే ధరణి వేసుకున్న డ్రెస్ కలర్ చూసి తన రూమ్లోకి వెళ్ళి తనకున్న బట్టల్లో ఆ కలర్కి మ్యాచ్ అయ్యేది తను ఎన్నిసార్లు వేసుకుని కాలేజీకి వెళ్ళాడో తనకు తెలుసు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నాను? శంకర్ తనని ఇష్టపడుతున్నారని తెలిసినా కూడా నాలో తమపై ఈ భావాలేంటి అనుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టాడు ఆదర్శ్కే చాలా ఆలస్యంగా అర్థమైంది. కానీ తరగతిలో అప్పటికే చాలామంది కనిపెట్టేశారు ఆ విషయం. చదువులో పనిచేసినా పని చేయకపోయినా ఇలాంటి విషయాల్లో మాత్రం ఫాస్ట్గా పనిచేస్తుంది కదా అందరి మెదడు. నెమ్మదిగా ఆ విషయం ఆ నోట ఈ నోట ధరణి వరకు చేరింది. కానీ ఆదర్శ మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా ధరణికి చెప్పలేదు. ధరణి కూడా గమనించడం మొదలుపెట్టింది. మొదటి నుంచి తనతో స్నేహంగా ఉన్న ఆదర్శ్ ప్రవర్తనని స్నేహంగానే తీసుకోవాలో లేక ప్రేమగా అనుకోవాలో ధరణికి అర్థం కాలేదు. ఒకరోజు ధరణి ఆదర్శతో ఈ విషయం గురించి ప్రస్తావించింది. మౌనమే ఆదర్శ్ సమాధానమైంది. ఆదర్శ్,
నీ మనసులో నా గురించి ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో నీపై అలాంటి అభిప్రాయం లేదు. నువ్వు నాకు మంచి స్నేహితుడివి. ఎప్పటికీ అయినా ఆదర్శ్, నువ్వు ఎవరితోనూ కలవలేవు, అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడవు కదా, అందుకే నాతో మాట్లాడేసరికి అందరూ అలా అనుకుని ఉంటారు. వాళ్ళందరూ అలా అనటం వలన నువ్వు కూడా అదే ప్రేమ అనుకుని ఉండవచ్చు. కానీ మన వయసులో ఆకర్షణ మాత్రమే ఉంటుంది. నిజానికి ఇంకొక 3-4 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా నేను ఎదురుపడితే ఎక్కడో చూశానే అనుకుంటావే తప్ప నన్ను గుర్తు కూడా పట్టవేమో అంది ధరణి. ఆదర్శ్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ధరణి వైపు కనీసం చూడని కూడా చూడలేదు ఆదర్శ్. మళ్ళీ ధరణి మాట కలుపుతూ, అయినా ఇప్పుడు నిన్ను హాస్టల్లో పెట్టి ఎందుకు చదివిస్తున్నారు? రోజూ నీకు తిరగటం ఇబ్బంది అవుతుందేనే కదా, నువ్వు శ్రద్ధగా చదువుకోవాలనే కదా అంటూ ఒక అరగంట సేపు మాట్లాడింది. ఒక్క మాటకి కూడా ఆదర్శ్ బదులివ్వలేదు. మనం మంచి స్నేహితులం ఎప్పటికీ అని చెప్పి ధరణి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ధరణిని చూస్తూ, ఈ ఒక్క విషయం చాలదా ధరణి నేను నిన్ను ప్రేమించడానికి? అందుకే ధరణి, నువ్వంటే నాకు ప్రేమ. వయసు మించిన మెచ్యూరిటీ నీలో. నువ్వేం చెప్పినా కరెక్టే, నేను కాదనలేను. నేను ప్రేమించే సమయం, వయసు సరైనది కాదేమో, కానీ నేను ప్రేమించే వ్యక్తి మాత్రం, నా ఎంపిక మాత్రం సరైనదే అనుకున్నాడు ఆదర్శ్. మరి ఆదర్శ్ ప్రేమ గెలిచిందా? ధరణి స్నేహం నిలిచిందా? వన్ సైడ్ లవ్గా మిగిలిపోయిందా అనేది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.